ఏపీ కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. కూటమి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా అరగంటకు పైగా భేటీ అయ్యారని తెలుస్తోంది. మంత్రి సత్యకుమార్తోనూ కీలక చర్చ జరిపారు. జోగి రమేష్ మరియు అంబటి ఇష్యూలపైన ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా చర్చ జరిపించారు. వైసీపీ చేస్తున్న విమర్శలపైన చర్చ చేసినట్టు తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూడా సిట్ ఇచ్చిన నివేదిక పైన చర్చించాలి అంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ సూచనతోనే టీటీడీ ఈఓ సింఘాల్ పైన వేటు వేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా చర్చ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు చూస్తే మరి ప్రస్తుతం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇటు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? మూల్య గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో అంబటి రాంబాబు వ్యవహారం, అంబటి రాంబాబు విమర్శలు చేసిన తర్వాత పరిణామాలు కానీ, ఆ తర్వాత జోగి రమేష్ విమర్శలు, ఆ తర్వాత ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు నాయకులకు దాడులు చేయడం, అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయడం, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నాయకులకు పలు సందర్భాల్లో దిశానిర్దేశం చేసినా, ఏ విధంగా ముందుకెళ్లాలి, క్రమశిక్షణను ఉల్లంఘించకూడదనే అంశాలు చెప్పినా సరే ఆ నాయకుల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ సమావేశం సందర్భంగా పిచ్చాపాటి మాట్లాడుకునే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే సీఎం చంద్రబాబు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు రహస్యంగా కీలక భేటీ నిర్వహించారు. కేబినెట్ లో మంత్రులు మాట్లాడుకునే సమయంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తన క్యాబిన్ కు తీసుకెళ్లి దాదాపుగా అరగంట పాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. అంటే రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏంటి అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కీలకంగా ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ విధంగా తిప్పుకొట్టాలి అనే అంశానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా తిరుమల లడ్డు కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తులో వెలుగు చూసినటువంటి అంశాల విషయంలో జనసేన పార్టీ కానీ టీడీపీ నాయకులు కానీ సైలెంట్ గా ఉన్నారనే ఆగ్రహం కూడా కొంత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత అటు పార్టీల నాయకుల విషయంలో కూడా, అంటే టీడీపీ నాయకుల విషయంలో చంద్రబాబు కానీ, అటు జనసేన పార్టీ నాయకుల విషయంలో పవన్ కళ్యాణ్ కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది అయితే ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే అంటే పత్రికా ప్రకటనల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీడియా సమావేశాలకు సంబంధించి ఒక స్పష్టత ఉండాలి, ఏం మాట్లాడతారు ఏంటి అనే దానికి సంబంధించి. అదేవిధంగా ఈ బూత్ పురాణానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ దాడులకు సంబంధించి కానీ, బూత్ పురాణానికి సంబంధించి కానీ చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఏ విధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటికే జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై కానీ, అలాగే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై కానీ పలు కేసులు కూడా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎలా అంటే వైసీపీ చేసే విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చట్టపరమైన చర్యల దిశగా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా జోగి రమేష్ పైన మరియు అంబటి ఇష్యూ పైన? వాళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటికీ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. 1-2 రోజుల్లో జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవిని కూడా దాదాపుగా అరెస్ట్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వాళ్ళు ఆమె కొంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెను కూడా అదుపులోకి తీసుకునే సంకేతాలు దాదాపుగా ఉన్నాయని ఉన్నారు. ఇప్పటికీ ఆమెను A1 గా, ఆమె భర్తను A2 గా చేరుస్తూ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి పరిణామాలపై కొంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు అంటే అటు వైసీపీ హెచ్చరికల నేపథ్యంలో కానీ, ఇటు టీడీపీ శ్రేణుల దూకుడు కానీ ఇవన్నీ చూస్తుంటే కొంత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానికి సంబంధించి వీళ్ళ మధ్య చర్చ జరిగింది. మరోవైపు రాష్ట్రానికి 14వ తారీఖున 15వ తారీఖున బిల్ గేట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అల్లర్లు జరిగితే అనవసరంగా తప్పుడు సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో తప్పుడు సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కొంత వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అలాగే సాయంత్రం లోకేష్ ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాని గురించి కూడా కొంత వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సిట్ సూచనతోనే టీటీడీ కూడా ఈఓ సింఘాల్ పైన వేటు వేయనుంది అన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఆల్రెడీ వేటు వేసింది. ఆల్రెడీ ఆయనపై వేటు వేసి కూడా 2 రోజులు పూర్తయింది. అదే ఆ తర్వాత ముద్దాడ రవిచంద్రన్ టీటీడీ తాత్కాలిక ఈఓగా కూడా నియమించడం జరిగింది. అయితే సింఘాల్ విషయంలో దర్యాప్తు చేయాలా లేదా అనే దానికి సంబంధించి కూడా
చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కొంత చర్చ జరిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఒకవేళ టీటీడీకి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో అంటే హిందుత్వ అనే ఈ సున్నితమైన అంశం కాబట్టి అటు హిందూ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్లను ఏదైతే పెద్ద తలకాయలను వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం అనే విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అంటే హిందూ దానికి సంబంధించి అప్పుడు ఏదైతే లడ్డు వ్యవహారం బయటకు వచ్చిందో కల్తీ లడ్డుకు సంబంధించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు కాబట్టి ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సంబంధించి అప్పట్లో జనసేన డిక్లరేషన్ ఇవన్నీ కూడా కొంత సంచలనమైన అయ్యాయి కాబట్టి కొంత పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇక్కడ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా ఇటు చర్చ జరుగుతుంది అంటూ కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కేబినెట్ అంటే కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగానే నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కాబట్టి కొంత అంటే ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ పోలవరం కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రోడ్ల అభివృద్ధి ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించి రోడ్ల అభివృద్ధి అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాలకు సంబంధించి అంటే సంక్షేమ కార్యక్రమాలు మరికొన్నింటిని అమలు చేసే అవకాశం ఉంది. 1500 మహిళలకు ఇచ్చే ఆర్థిక సహాయం అంశం కానీ అదేవిధంగా తల్లికి వందనం ఈసారి కొంతమంది విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ ఆర్థిక బడ్జెట్ కూర్పుకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇటు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. కూటమి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా అరగంట పాటు పైగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి సత్యకుమార్ తోనూ కీలక చర్చ జరిపారు. ఇక జోగి రమేష్ మరియు అంబటి ఇష్యూలపైన ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా చర్చించినట్టు జరుగుతోంది. ఇక వైసీపీ చేస్తున్న విమర్శలపైన కూడా చర్చ జరిపారు. కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ ఇచ్చిన నివేదిక పైన చర్చించాలి అంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ సూచనతోనే టీటీడీ ఈవో సింఘాల్ పైన వెయిట్ వేయడం జరిగింది. ఇక తదుపరిగా కూడా దీనిపైన ఏం చేయాలి అంటూ కూడా చర్చ జరిపినట్టు నడుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా చర్చ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ చూసుకుంటే ఆల్రెడీ అంబటి రాంబాబును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయి అంటూ తెలుస్తోంది.